హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ నందు. ఈరోజు రాయలసీమ స్పెషల్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చెక్క, లవంగాలు, గసగసాలు, కొన్ని మిరియాలు, కొంచెం ఎండు కొబ్బరి, దాన్ని పౌడర్లాగా చేసుకొని తర్వాత అల్లం, వెల్లుల్లిపాయలు కొన్ని, ఆనియన్స్ కొన్ని తీసుకోండి. తర్వాత అన్నీ పేస్ట్ చేసుకొని కడాయి తీసుకొని దాంట్లో తగినంత నూనె పోసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తర్వాత 2 టమోటాలు వేసుకోండి. 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకొని కర్రీ మొత్తానికి సరిపోయేటట్టు కొద్దిగా ఉప్పు, తర్వాత ఒక స్పూన్ పసుపు, ఉప్పు పసుపు వాటి బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. అది ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత 1 kg చికెన్ బాగా 2 times వాష్ చేసుకొని మన టమాటో ఆనియన్ మిశ్రమంలో వేసుకోవాలి. ఆవిరి మీద ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకొని ముందుగా మనం పేస్ట్ చేసుకున్న మసాలాన్ని ముక్కల్లో వేసుకొని తగినంత కారం, ధనియాల పొడి, వేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ ఏం పోయకుండా 2 minutes పాటు మగ్గనిచ్చుకోవాలి. 2 minutes తర్వాత 2 minutes మగ్గిన తర్వాత మనకు తగినన్ని వాటర్, గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ముక్క ఉడికేంత వరకు ఉంచుకోవాలి. కర్రీ 10 minutes ఉడికిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకొని తగినంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. 10 minutes పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే రాయలసీమ స్పెషల్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోని, చపాతీలోని చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ విత్ నందు.